తప్పకుండా స్వామి. చాలా సంతోషం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారి పాదపద్మాలకు నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః. ఆహ్, ఆహ్, చాలా సంతోషంగా ఉంది స్వామి. ఈ అనుభవాలు మీతో పంచుకోవడానికి. ఇంకా నా అనుభవాల విషయానికొస్తే నేను రెండవసారి మన పీఠం దగ్గర నుంచి కాళీ వారాహి త్రిశక్తి పీఠం దగ్గర నుంచి ఇది రెండవ సంవత్సరం నేను వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాను. ఇది నేను నా జన్మ ఉన్నంత వరకు నేను ప్రతి సంవత్సరము గూడా కాళీ వారాహి అమ్మవారి నవరాత్రులు తప్పకుండా చేసుకుంటాను స్వామి. ఆహ్, ఇద్దరు నేను, మా భార్య కూడా ఇద్దరు కూడా కలిసి చేసుకుంటున్నాము. ఆహ్, సో, ఇక మా అనుభవాలకొచ్చినప్పటికి పోయిన సంవత్సరం కంటే మేము ఈ సంవత్సరము చాలా హ్యాపీగా చేసుకున్నాం స్వామి. ఎందుకంటే పోయిన సంవత్సరం కొంచెం బెరుగ్గా ఉండేది. కొంచెం భయంగా ఉండేది. ఏం చేస్తే ఏమవుతుందో ఏమో! ఏ ఏ పూజ ఏం చేయలేకపోతామో ఏమో! సాధన చేయలేకపోతే ఏం ప్రాబ్లమ్ అవుతుందో ఏమో! అనే ఈ అపోహల వల్ల కొంచెం బెరుకున్న మాట వాస్తవమే పోయిన సంవత్సరం గూడా. కానీ ఈ సంవత్సరంకొచ్చేటప్పటికి మేము ఎప్పుడైతే అమ్మవారి ఫోటోని మా పూజా మందిరంలో పెట్టుకున్నామో, ఈ వారాహి నవరాత్రులు అప్పటి నుంచి గూడా అమ్మ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది స్వామి. ఫ్యామిలీ మెంబర్ అంటే నాకు పర్సనల్‌గా ఏంటి అంటే, నా వరకు నాకు అమ్మ. మా అమ్మగారు కాలం చేశారు. మా నాన్నగారు మాత్రమే ఉన్నారు. మా అమ్మగారు కాలం చేసి దాదాపుగా 10 సంవత్సరాలవుతుంది స్వామి. నాకు ఇంతవరకు పిల్లలు లేరు. మేము 17లో మ్యారేజ్ చేసుకున్నాను. కానీ నాకింతవరకు పిల్లలు లేరు. నేను, మా మిసెస్ మాత్రమే ఉంటున్నాము. కానీ చాలా సంతోషంగా ఉంటున్నాము. మా దాంపత్యం చాలా హాయిగా సాగుతుంది. పిల్లలు లేరనే లోటు ఓహ్, మాకు ఉంటూనే ఉంది గానీ, దానివల్ల మేము ఎక్కువగా కలత చెంది ఏం చేసుకో చేసుకునే పరిస్థితి లేదు. హాయిగా, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టిందో గురువుగారి ఆశీర్వాదం వల్ల, ఆయన పాదాలకు నిజంగా శతకోటి వందనాలండి. ఏ జన్మలోనో, ఏ పుణ్యమో, సత్కార్యాలో చేయడం వల్ల ఇలాంటి గురువులు దొరుకుతారు. నేను చాలా సంతోషంగా చెప్తాను. ఆహ్, ఆయన దగ్గర నుంచినే మన శక్తిపీఠం దగ్గర నుంచే నేను ఫోటో తీసుకున్నాను. బయట కూడా ఎక్కడ తీసుకోలేదు. ఎప్పటినుంచో ఇది మేము తెచ్చుకున్నామో, అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మామూలుగా నవరాత్రులు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మేము తినే అన్నం అమ్మకు సమర్పించే తింటాం. శివార్పణమస్తు అని తింటాం. అలాగే అమ్మవారికి మేము ఏమి తిన్నా, సాత్విక ఆహారం ఏమి తిన్నా గూడా అమ్మవారికి సమర్పించి, "అమ్మ తినమ్మా" అని జెప్పి అమ్మకంటూ ఒక ముద్ద పక్కన పెట్టి, అమ్మకు సమర్పించి దాన్ని మేము ప్రసాదంగా తీసుకుంటున్నాం. అప్పటినుంచి గూడా మాకు ఏమి శుభం జరిగిందో, ఎటువంటి పరిణామాలు మా కర్మరీత్యా మాకు ఏమైతే జరగాలో అవే జరుగుతాయి. కానీ వాటిని తట్టుకునే శక్తినైతే మాకు అమ్మ రోజు ఇస్తూనే ఉంది. ఈ పర్టిక్యులర్‌గా ఈ వారాహి నవరాత్రులని కాదండి. ప్రతిరోజు కూడా మాకు ఏం చేసుకున్నా, "అమ్మా మేము గుడికెళ్తున్నామమ్మా, మేము బయటికెళ్ళొస్తామమ్మా, అన్నం తినమ్మా, ఈరోజు చాలా బాగుందమ్మా, సినిమా బాగుందమ్మా" అనే మా ఇంట్లో ఒక పార్ట్‌గా అమ్మని మా ఇంటి పెద్ద దిక్కు మా అమ్మలాగా ఎప్పుడైతే భావించామో, అక్కడ ఇంట్లో ఉన్నది అమ్మవారు కాదు. మేము బయటకొచ్చినా గూడా నేనిప్పుడు బయట ఉన్నాను స్వామి. ఇక్కడ ఆఫీసు ప్రెమిసెస్‌లో ఉన్నాను. బయటకొచ్చినా గూడా అమ్మ ఏం చేస్తుంటదేమో, అమ్మ ఒంటరిగా ఉంది గదా! ఎట్లా? ఈ ఈ ఫీలింగ్‌తో అలవాటయిపోయింది స్వామి మాకు. ఆహ్, అంటే అమ్మ లేకపోతే మనకి ఇంక లేదు. అంటే పిల్లలు లేకపోయినా తట్టుకుంటున్నాం గానీ, అమ్మ లేకపోతే అది అది అందరికీ తెలుసు. అమ్మ లేకపోతే ఏంటి ఆ బాధ ఏంటనేది. ఆ సంతోషం మాకు అమ్మ ఇస్తోంది స్వామి. ప్రతి సమస్యకి గూడా పరిష్కారం దొరుకుతుందా? దొరకలేదా? తర్వాత విషయం చెప్తే తర్వాత విషయం గాని, దాన్ని తట్టుకునే శక్తిని అమ్మ ఇస్తోంది. కొన్నింటికి అమ్మే తప్పించేస్తుంది. ఏదో గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటితో ఒక చిన్నగా గిచ్చి తప్పించేస్తుంది. అది మాకు సెన్స్ అవుతున్నాం స్వామి. చాలా సందర్భాల్లో మేము సెన్స్ అవుతున్నాం. మేమేదైనా టక్‌మని ఏదైనా కావాలనిపిస్తేనో, "అమ్మా ఇలా ఉందమ్మా" అంటే
అది న్యాయమైన కోరికైతే మాకు సిద్ధించాలి అంటే తప్పకుండా అమ్మ చూపిస్తుంది. మా కలల్లో రావడం కానీ, కలల్లో వచ్చి చెప్పడం కానీ, చిన్న పాప రూపంలో కనిపించడం కానీ, ఏదోలో ఇంట్లో శుభశకునాలు కనిపించడం. ఆహ్, ఇలా ఇలా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇది ఆహ్, ఆహ్, మీకు షేర్ చేసుకోవాలనిపించింది స్వామి ఇవాళ నాకు. తప్పకుండా. తప్పకుండా. సో, వారాహి నవరాత్రులకు సంబంధించి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని వస్తువులు, పూజా సామాగ్రి ఎక్కువగా ఇవ్వడం జరిగింది గురువుగారు. వాటిని తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం స్వామి. ఎందుకంటే ఈ గజ్జెలు గాని, తామర గింజలు గాని, మామిడి అల్లం పర్టిక్యులర్‌గా ఈ మామిడి అల్లం మాకు దొరకదు. ఎందుకంటే మేము బెంగుళూరులో నివసిస్తాము. ఇక్కడ మామిడి అల్లము అంటే వాళ్ళకి తెలీదు. అసలు మామిడి అల్లం అంటే ఏంటి? మామిడికాయ ఉంటుంది, అల్లం ఉంటుంది. మామిడి అల్లం అంటే ఏంటి? నేను ఫోటోలు చూపించి గురుగారు పెట్టిన ఫోటోలు చూపించి తామర గింజలు తెచ్చుకున్నాము ఇన్ టైమ్‌లోనే. అలాగే అమెజాన్‌లో గురుగారు చెప్పినట్టు మేము గజ్జెలు కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. అన్నీ వచ్చేసాయి గానీ, ఈ మామిడి అల్లం రాలేదు. అయ్యో! ఎట్లబ్బా! ఇది ఒకటి మాత్రం మిస్ అయిపోతుంది. ఒకటి మాత్రం మిస్ అయిపోతుంది. మళ్ళీ అకస్మాత్తుగా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు తెప్పించి ఇచ్చారండి. చేసుకోండి మీరు ఇలాగా అని జెప్పేసి. దాని యొక్క ఫలితం ఏంటంటే మా మిసెస్‌కి హెడేక్ ప్రాబ్లమ్ ఉందండి. వన్ సైడ్ హెడేక్, సైనస్ ప్రాబ్లమ్ ఉంది. ఈ రసం కానీ, వెల్లుల్లి రసం కానీ ఆహ్, అంటే గురువుగారు వారాహి దీక్ష ఎలా చెయ్యాలి? ఈ భక్తులకి ఎలాగా సాధకులకి ఎలాగైతే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారనిపిస్తుంది నాకు గురువుగారు. వారాహి అమ్మ గురించి, అలాగే సాధకుల గురించి కూడా, వాళ్ళ యోగక్షేమాల గురించి కూడా. ఇది పెట్టుకోవడం వల్ల, తలకి పెట్టుకోవడం వల్ల చాలా రిలాక్స్ అయిపోయింది తను ఆ 10 రోజులు కూడా. అది పెట్టుకున్నప్పుడు ఏదో నాకు చాలా రిలాక్స్‌గా ఏదో లాగేస్తున్నట్టు ఫీలింగు. ఆ మామిడల్లము పేస్ట్ గాని, అలాగే ఈ రసం ఫస్ట్ డే అమ్మవారికి నివేదించాము వెల్లుల్లి రసం అని చెప్పి. అది గాని, సో, చాలా అద్భుతంగా పనిచేసింది గురుగారు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గాని, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది ఎస్పెషల్‌గా చెప్పాలంటే. ఆహ్, అది తగ్గింది మాకు. అంటే ఇది మాకు సాధనకి ఎంతో ఉపయోగపడింది. అంటే మేమింకా సత్కార్యాలు చేయడానికి మమ్మల్ని మేము ముందుకు పోవడానికి ఇది కొంచెం దోహదపడింది. సో, అట్లా ఇవన్నీ కూడా చేసుకున్నాము. అలాగే అఖండ దీప సమయానికి నాకు ఒక సమయము, మా భార్యకి ఒక సమయం ఇచ్చారు. మా భార్య సమయం నుంచిని మేము గణపతి ప్రార్థన చేసుకొని మేము ఇలా మాకు చెప్పాలంటే ఏ ఒక్క ఇబ్బంది కానీ, ఏ ఒక్క పరీక్ష కానీ మాకు ఎదురవ్వలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే మేము పట్టించుకోలేదేమో. ఏదైనా పరీక్షొస్తే మేము పట్టించుకోలేదో, లేకపోతే అమ్మవారే వాటిని తప్పించేసిందో ఏమో తెలీదు గానీ, ఆ తల్లే మమ్మల్ని చూసుకొని మా దగ్గర ప్రతిరోజు కూడా సాధన చేసుకోవడం కానీ, సాధనలో అమ్మవారు మాకు కనిపించే మేము సంవత్సరమంతా చూస్తూనే ఉన్నాం స్వామి. సాధన చేసుకోవడం అంటే, మరి ఒక గంట సేపు, అరగంట చేసుకునే శక్తి లేదు. అంత కాన్సంట్రేషన్ లేదు స్వామి. మేము వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే. సో, ఇక్కడ మేము చేసుకోవాలంటే కూడా ఒక గంట సేపు చేసుకునే ఆహ్, ఆహ్, శక్తి లేదు. సో, ప్రతిరోజు చేసుకున్నప్పుడు మాకు అప్పుడప్పుడు ఏదో ఒక అనుభవాలు రావడం. అదే అనుభవాలు ఈ సాధనలో కూడా. అఖండ దీపం పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక వదలు ఉండకూడదు. ఆహ్, కార్యక్రమాన్ని అమ్మని ముందు పెట్టుకొని చేసుకోవడము. ఇలా ప్రతిదీ కూడా అమ్మని ఒక పార్ట్ చేసేసాం మేము. నా పేరు తేజేంద్ర రెడ్డి స్వామి. మాది ప్రాపర్ వచ్చేసి పలమనేరు దగ్గర ఒక విలేజు. నెల్లిపట్ల అని విలేజు. మేము వృత్తిరీత్యా నేను, మా మిసెస్ కూడా బెంగుళూరులో సెటిల్ అయ్యాము. నేను ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్నాను. ఎస్ఏపీ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. మా మిసెస్ కూడా ఆహ్, హర్మాన్ సామ్‌సంగ్ కంపెనీలో, సామ్‌సంగ్ అనే కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తుంది. ఆ! ఓకే స్వామి. మంచిదండి. మీరు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలలుగా ఉంటున్నారు? ఎన్ని నవరాత్రులు చేశారు ఈ పీఠంలో మీరు? మేము ఈ పీఠంలో ఇది రెండవ నవరాత్రులు స్వామి. పోయిన సంవత్సరము ఆహ్, మొదటి నవరాత్రులు చేసుకున్నాము. ఇది రెండవ నవరాత్రులు స్వామి. ఓకే స్వామి. మరి ఈ 2 నవరాత్రుల్లో మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు? ఇదే ఇప్పుడు రీసెంట్‌గా మేము చేసుకున్న రెండవ నవరాత్రి మాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం అనుభవాలతో పోలిస్తే ఈ రెండవసారి చేసుకున్న అనుభవాలు ఏ భయము లేకుండా, ఏ బెరుకు లేకుండా చాలా ఆనందంగా చేసుకున్నాం స్వామి. పూజా కార్యక్రమాల గురించి కానీ, పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోగలిగాము.
భోజనాల దగ్గర నుంచి బయట ముత్తైదువుని పిలిచి భోజనాలు పెట్టడం గానీ, అమ్మకి గోరింటాకు పండగ అంటే పోయిన సంవత్సరం గూడా జరిగింది గోరింటాకు పండగ అని. కానీ ఈ సంవత్సరం ఇంకొంచెం ఘనంగా, ఇంకొంచెం సంతోషంగా చేసుకోవడం జరిగింది. అలాగే వెల్లుల్లి రసం చేసుకోవడము, ఈ మామిడల్లం సంబంధించి, ఈ ఈ వైద్యం ఈ ఇది మాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది. మాకు సాధన చేసుకోవడానికి ఇంకా సులభం అయిపోయింది. కాబట్టి మేము ఈ సాధనలో మేమింకా గూడా ఎక్కువ ఫలితాలు జూస్తున్నాం అనిపిస్తుంది స్వామి. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది. ఓకే అండి. మరి నవరాత్రికి మీరు డెవలప్ అవుతున్నారా? బెటర్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? నవరాత్రికి బెటర్‌మెంట్ అయితే ఏం లేదు స్వామి. ఎందుకంటే మాకుండే ఒకే ఒక కోరిక మా ఆరోగ్యము, అలాగే మాకు పిల్లలు కావాలి అని జెప్పేసి. పిల్లలైతే అమ్మ ఇంకా ప్రసాదించలేదు. ఏ కర్మ ఫలితమో తెలీదు. కానీ మాకు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా అమ్మ మా అమ్మే. అంతే స్వామి. మాకు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా చాలా హాయిగా ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం మా జీవితంలో వారాహి అమ్మ లేదు. ఎందుకంటే మాకు తెలీదు. మాకు భయం. ఈ సంవత్సరం మాకు వారాహి అమ్మ ఉంది. కాబట్టి మాకు ఏం బాధ లేదు స్వామి. ఓకే స్వామి. మరి నవరాత్రులప్పుడు గురువుగారు పూజా విధానాలతో పాటు ఆయుర్వేదానికి సంబంధించి ఏదోటి ఒక జోడించి మీకు చెప్తున్నారు గదా! అది ఎలా అనిపించింది మీకు? తప్పకుండా స్వామి. ఎందుకంటే సాధకులకి ఇలాంటి టిప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా సాధన ఇంకా సులభతరం అవుతుంది. ఇ ఇ ఇ ఇం మరిన్ని టిప్స్ కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం స్వామి. ఇలా చేస్తే మంచిది. గురువుగారు ఇవన్నీ చేస్తే ఎందుకంటే ఏ గురువు అంత శ్రద్ధ తీసుకొని చెప్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మా గురువులాగా, మా నవీన్ శర్మ గురువుగారిలాగా అంత శ్రద్ధ తీసుకొని సాధకుల గురించి కూడా అంత ఆలోచించి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ జీవితాలు బావుండాలని ఊరికేనే మంత్రదీక్షనిచ్చి ఇ ఇలా ఎవరు చెయ్యరు. మాకు అదృష్టం వల్లే మాకిలా జరిగింది. ఇలాంటివి జరగడం, ఇలాగ టిప్స్ ఇవ్వడం, ఇలాగా అందరికి వాళ్ళకు సలహాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం స్వామి. అది మేమింకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం గురువుగారి దగ్గర నుంచి. ఓకే స్వామి. మరి గురువుగారు సమయం అంటే సమయమే. పద్ధతంటే హ్మ్. పద్ధతే. దీని గురించి అవును. మీ ఉద్దేశం? అది క్రమశిక్షణ లేని విద్య రుచించదు స్వామి అది. అది ఖచ్చితంగా ఉండాలి. ఏ సమయం అని పెడితే, ఆ సమయానికి చేసుకోగలగడం అది గురువుగారు అన్నీ ఆలోచించే చెప్తారు. ఆ సమయం ఇచ్చారు అంటే, ఆ సమయానికి తప్పకుండా చేసుకునే తీరాలి. ఎందుకంటే, ఒక క్రమశిక్షణ లేని విద్య రుచించదు. ఒక క్రమశిక్షణ లేని సాధన ఫలించదు. అది నేను గట్టిగా నమ్ముతాను స్వామి. అది ఖచ్చితంగా ఉండాలి స్వామి. ఆ కఠినత్వం అనేది గురువుగారి దగ్గర ఉంటేనే శిష్యుడు వృద్ధి చెందుతాడని నా అభిప్రాయం. ఓకే స్వామి. మరి ఈ గురు దీక్షకు గాని, మరి ఏమన్నా గురు దక్షిణ గాని, హోమాలకు గాని ఏవైనా మీకు ఖర్చయిందా? ఖర్చేమన్నా డబ్బులు అడిగారా మీ దగ్గర నుంచి? మీరేమన్నా ఇచ్చారా చేయటానికి? లేదు. ఎవరికీ మేమైతే డబ్బులివ్వలేదు. ఆహ్, మా మాకు తోచినంతలో మా శక్తిలో మేము చేసుకున్నాం గానీ, ఎవరి ప్రోద్బలం మీద గానీ, ఎవరి బలవంతం మీద గానీ, ఎవరు డబ్బులివ్వమని గానీ, ఎవ్వరికీ మేము డబ్బులివ్వలేదు. గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశాన్ని సాధకులుగా మేము ప్రాక్టీస్ చేసుకున్నాము. అలాగే జప సాధన అనేది చేసుకున్నాం. పూజా విధానం అనేది మా శక్తి కొద్దీ మేము చేసుకున్నాం తప్ప వేరొకటి లేదు స్వామి. ఎవరు మాకు డబ్బులు అడగలేదు. ఓకే స్వామి. ఇప్పుడు కొత్త సాధకులు మీరొచ్చిన తర్వాత చాలా మంది వచ్చుంటారు. అవును స్వామి. ఈ సంవత్సరం కూడా వచ్చారు కొత్త సాధకులు. వారు అవును. అనుభవాలు చెప్తుంటారు గదా! అవును వాళ్ళ స్వామి. అనుభవం విన్నప్పుడు మీకేమనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే నాకు జరిగిందే వాళ్ళకు జరుగుతుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను ఇదే అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు నేను ఎంత ఉద్వేగంగా ఉన్నానంటే అబ్బా! ఏదో సాధిచ్చేసినామనే ఫీలింగ్. ఏదో ఏదో జరిగింది నా లైఫ్‌లో. ఇదే గదా! మనకు కావాల్సింది. ఇలాంటివి గదా! మనకు కావాల్సిందనే ఫీలింగ్. ఆ ఉద్వేగంలో చాలా గొప్పగా నేను ఆహ్, ఆహ్, ఫీల్ అయ్యాను. చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఈ కొత్త సాధకులు వచ్చిన వాళ్ళు చెప్తుంటే అందరికి అమ్మ అదే విధంగా కరుణిస్తుంది. అదే విధంగా సాధకులకు సంబంధించి ఫలితాలొస్తున్నాయని చాలా సంతోషంగా ఉంది స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు అసలు ఈ నవరాత్రులు చేయాలంటారా? మీ అభిప్రాయం? తప్పకుండా చేయాలి స్వామి. టైం పడుతుంది. నవరాత్రులనేది తప్పకుండా చేయాలి. ఇవి ఉంటేనే అక్కడుంది. ఇవి నవరాత్రులనేది వారాహి నవరాత్రులు గాని, శ్యామల నవరాత్రులు గాని, దసరా శక్తి నవరాత్రులు గాని, ఇవి మన హిందూ ధర్మానికి తప్పకుండా ఉండాల్సినవి. దీక్షలనేవి లేకపోతే కొన్ని ఫలితాలు కావాలంటే
కొన్ని సాధించాలంటే దీక్షలనేది తప్పనిసరి. నవరాత్రులు ఖచ్చితంగా ఉండాలి స్వామి. ఓకే స్వామి. మరి గురువుగారు స్ట్రిక్ట్‌గా ఉంటారంటారు. మరి తప్పు చేసిన వెంటనే తీసేస్తానంటారు గదా! మీరేమన్నా భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? నేను భయపడ్డాను స్వామి. ఎందుకంటే ఒక్క విషయంలో భయపడ్డాను. నేను తప్పు చేశాను కాబట్టే భయపడ్డాను. ఎందుకంటే నేను ఒకసారి సాధనకు సంబంధించిన అప్డేటు నైట్ ఇవ్వకపోగా మార్నింగ్ ఇచ్చాను. ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం తలనొప్పితో బాధపడుతున్నాను. మర్చిపోయాను. క్షమాపణ చెప్పుకున్నాను. పాదాలకు నమస్కారం చేసుకుంటూ చెప్పాను. ఎక్కడ తీసేస్తారో అని కూడా భయపడ్డాను స్వామి. అది తప్పు నా వల్లనే. మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏవి? ఏవేం పాటిస్తే మంత్ర సాధన ఈ పీఠంలో పూర్తయిద్ది? దీక్షకు సంబంధించిని కఠిన నియమాలైతే గురువుగారు చెప్పలేదనుకుంటున్నాను నేను. ప్రతిసారి రోజు స్నానం చేయడము, ఇది తప్పనిసరి పూజకు సంబంధించి ఇవి. ఈ సాధన చేయడము, అలాగే ఒకేసారి కూర్చుంటే సాధన అనేది ఎవరికీ సిద్ధించదు. ప్రతిరోజు కాసేపు ఒక 5 మినిట్స్ గాని, 10 మినిట్స్ గాని ఇలా పెంచుకుంటూ పోతే వాళ్ళకి సాధన అనేది చాలా సులభతరం అయిపోతుంది. ఆహ్, అదొక్కటే ఆలోచన. ఓకే స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తుంటే బాగుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? అది అనుభవించాలి స్వామి. మంత్ర సాధన చేయడం వల్ల ఆ ఫలితాలేంటి, ఆ మంత్ర సాధనలో వచ్చే వాళ్ళకి సిద్ధించే ఆహ్, ఆహ్, ఆ ఫలిత రిజల్ట్స్ ఏంటి అనేది ఎవరికి వారు అనుభవించాలి. ఎందుకంటే ఇది మంత్ర సాధన అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఎందుకంటే ఒకే మంత్ర సాధన అయినా గూడా వాళ్ళు చేసే విధానము, వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే గురువుగారి దయ, గురువుగారి ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంటుంది. నా విషయానికొస్తే ఈ సాధనకు సంబంధించి ఈ ఈ ఈ ఈ దారి అనేది గురువుగారు చూపించిన ఈ దారి అనేది సాధన చేసుకోవడం, అమ్మవారి సాధన, అమ్మవారి పూజ, అమ్మవారి కైంకర్యాలు చేసుకోవడం ఇవన్నీ గూడా ప్రతి మనిషికి కావాలి. ప్రతి హిందువుకి కావాలి అని నేను చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతాను స్వామి. ఓకే స్వామి. మరి ఆన్‌లైన్ ఇచ్చిన మంత్రాలకే శక్తి ఎలా వస్తుంది? అనుకునే వారికి మీ సమాధానం. ఎందుకంటే మీకు కూడా ఆన్‌లైన్‌లోనే మంత్రం ఇచ్చారు గదా! ఆ శక్తిని మీరు అవును స్వామి. అనుభవించారా లేదా? తప్పకుండా అనుభవించాను స్వామి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మంత్రసిద్ధి అనేది దానికొక సెపరేట్ ఒక కార్యక్రమం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు సిద్ధించిన ఆ మంత్రం గురువుగారి దగ్గర నుంచి మాకు సిద్ధించిన మంత్రం అనేది ఏదో ఊరికే ఇచ్చేయలేదు. మా పేర్లు, మా భవిష్యత్తు గురించి ఆలోచించి, మా పేర్లు, మా జాతకాలు తీసుకొని, అన్ని రకాలుగా ఆలోచించి మాకు గురువుగారు ఈ ఆహ్, పర్సన్స్‌కి ఈ మనసుంది అని గురువుగారు ఎన్ని ఆహ్, ఆహ్, సో, ఈ మంత్రదీక్ష ఇలా ఇవ్వడం ద్వారా కూడా మేమెన్నో శుభ ఫలితాలు పొందాం స్వామి. ప్రతి ఒక్కరికి. అంటే ఇక్కడ తీసుకున్న మంత్రదీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు గూడా, వాళ్ళు సాధించే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో, గురువుగారి దగ్గర నుంచి తీసుకొని ఏదో ఊరికే వదిలేసి అది సిద్ధించదు. కానీ ఎన్ని జన్మల పుణ్యమో అది తీసుకోవడం వల్ల, దాని తర్వాత వాళ్ళు ఎంత సాధన చేసుకుంటారనే దాని పైన డిపెండ్ అయ్యి ఉంటది. కానీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభ ఫలితం అనేది ఖచ్చితంగా జరుగుతుంది స్వామి. ఆన్‌లైన్‌లో తీసుకున్నా, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా. ఎందుకంటే మన సంస్కృతిని బట్టి ఆఫ్‌లైన్‌లో అంటే ఐ మీన్ మీరు బయట డైరెక్ట్‌గా గురుముఖంగా తీసుకోవడము, ఇలా ఫోన్‌లో తీసుకోవడం కంటే గూడా ఆహ్, అది సిద్ధిస్తుందని నమ్మేవాడిని ఇంతకుముందు. కానీ తప్పకుండా ఇది నేను ఒక ఫలితాన్ని చూసిన ఒక సాధకుడుగా చెప్తాను. ఆన్‌లైన్‌లో తీసుకున్న మంత్రం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. ఓకే స్వామి. మరి మీరు జపం అయిపోయిన తర్వాత మీ అనుభవాల్ని గ్రూప్‌లో అప్‌డేట్ చేస్తున్నారు గదా! దానికి చేశా. గురువుగారు విశ్లేషణ ఇస్తున్నారు గదా! ఆ విశ్లేషణ ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? మాకొకసారి ఇలాగే ఇలా మాకు ఆవు కనిపించింది. అంటే పితృదేవతలకు సంబంధించి మీరు ఏదైనా హ్మ్. పూజ చేసుకోండి అని ఒకసారి మాకు చెప్పారు స్వామి. అప్పుడు అనిపించింది. ఎంతో శక్తి ఉంటే గాని ఇలా చెప్పరండి. ఎందుకంటే గోవు అనేది ఒక శుభసూచకం మనకి. గోవు కనిపించింది అనగానే పితృదేవతలకు సంబంధించి మీరు ఏదో పరిహారం ఉంది. ఇంటి దేవుడికి పూజించుకోండి అని చెప్పారు. మాకు అప్పటినుంచి గూడా ఆహ్, అదొక్కటేనే కాదు. మాకు చాలా సార్లు ఇలా మా మిసెస్‌కి కూడా ఇలా అమ్మవారు కనిపించారు. మాకు హోమాగ్నిలో కనిపించారు. అమ్మవారి పాదాలు కనిపించాయి. ఇంకొకసారి కాళీమాత వారాహి మాతను భుజం మీద ఎత్తుకొని బాగా గజ్జెలు గలగలని ఆ గజ్జెల
సౌండ్ గాని, ఆహ్, ఆహ్, అమ్మ ఉన్న ఆ ఉనికి, సెన్స్, అమ్మ ఉంటే ఆ సెన్స్ అనేది మనుషులకి సాధకులకి అనుభవిస్తారది. అమ్మ వచ్చిన ఆ సెన్స్ అనేది. ఆహ్, అవన్నీ కూడా మాకి ఆహ్, ఆహ్, అనుభవాలే స్వామి. అవన్నీ షేర్ చేసుకున్నాము. దానికి సంబంధించి గురువుగారు మీరిలా చేసుకుంటే మంచిది, శుభసూచకమే ఇదన్నీ చెప్తూ వచ్చారు. ప్రతి దానికి కూడా ఆన్సర్ చేశారు మా గురువుగారు. చాలా సంతోషం. ఓకే స్వామి. మరి తామర గింజలు వాడమని చెప్పారు గదా! అవును ఈసారి స్వామి. నవరాత్రుల్లో ఎలా అనిపిచ్చింది మీకు? తామర గింజలు కొంచెం ఇబ్బందయింది. కానీ ఎట్టకేలకు మాకు ఇక్కడ బెంగుళూరులోనే దొరికింది తామర గింజలు. హ్మ్. తెచ్చుకొని అమ్మవారి ఫోటో చుట్టూ పెట్టి పసుపు, కుంకుమ పెట్టి ఆహ్, ఆహ్, చేసుకున్నాం స్వామి. ఆహ్, తామర గింజలు గూడా అమ్మవారి స్వరూపం. అందరికీ తెలిసిందే. లక్ష్మీ స్వరూపం తామర గింజలు. 15 గజ్జెలు వాడాం స్వామి అమ్మవారికి. ఫోటోకి వేసి మళ్ళీ దాన్ని తీసుకొని ఆహ్, ఆహ్, నాట్యం ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఒక 2 ఇచ్చాము. మిగిలినవి ఇంట్లోనే ఉన్నాయి. పూజ రూమ్‌లో పెట్టుకున్నాం. ఒక గుడ్డలో కట్టి పూజ రూమ్‌లో పెట్టుకున్నాము. బీరువాలో పెట్టుకున్నాం. తీసి మేము ధూపం వేయడము ఇట్లా వారానికి ఒకసారి ఇలా కూడా చేసుకుంటాం స్వామి. ఆహ్, మాకు అమ్మవారి గజ్జెలు వినిపిస్తుంది గాబట్టి మరి ఎందుకిచ్చారో నాకైతే ఖచ్చితంగా తెలీదు స్వామి, క్షమించాలి. గజ్జెలివ్వడం వెనక ఏదో పరమార్థం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే స్వామి. మరి అమ్మవారిని ఆహ్వానం పలకటానికి ఈసారి గోధూళి లాంటిది వాడారు గదా! అవును లేదు స్వామి. దొరకలేదు, వాడకలేకపోతే మన పీఠంలో అమ్మవారిని ఆహ్వానించే పద్ధతుంది చూసారు గదండీ! ఆ అవును. పద్ధతి ఎలా అనిపించింది మీకు? బావుంది స్వామి. అది పోయినసారి చేసుకోలేదు. అలా ఇరువైపులా పూలు పరిచి అమ్మవారు రావడానికి గోధూళి, దానిపైన పువ్వులు వేసి అమ్మవారిని ఆహ్వానించడం అనేది చాలా గొప్ప విషయం స్వామి అది. అది క ఖచ్చితంగా చేయాలి. వచ్చే సంవత్సరం గూడా మేము ఈ పద్ధతిని ఫాలో అవుదాం అనుకుంటున్నాం. ఎవరైనా ఒకరింటికి వస్తుంటేనే మనం రండి అని గుమ్మం దాకా వెళ్లి తీసుకొనొస్తాం. సాక్షాత్ అమ్మవారే వస్తుంటే అటువంటి వెల్కమ్ కూడా అది చిన్న వెల్కమ్, నా దృష్టిలో అది చిన్న వెల్కమ్. అది కూడా చేయలేకపోతే ఇంకా వేస్ట్ స్వామి అది. చాలా బాగా అనిపించింది. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది మీకది? నేను బయట 2, 3 చోట్ల విన్నాను స్వామి. వెల్లుల్లి గాని, ఎర్రగడ్డ ఆనియన్ గాని యూజ్ చేయకూడదు, అమ్మవారికి పెట్టకూడదు అని. కానీ వెల్లుల్లి రసం పెట్టాము. అమ్మవారికి నైవేద్యం మొదటి రోజున అమ్మవారిని ఆవాహన చేసుకునేటప్పుడు వెల్లుల్లి రసం పెట్టాము. బెల్లంతో బెల్లంతో దీపం తీసుకొనొచ్చి పెట్టాము. బెల్లం దీపం. అలాగే ఇప్పుడు ఈ వెల్లుల్లి రసం అనేది మనం నైవేద్యంగా అమ్మవారికి ఇచ్చి, తద్వారా మేము తీసుకున్నాము. గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూలు చాలా వరకు పోయాయి స్వామి. ఒక్కరోజే చేసింది. తీసుకున్న రోజు గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఈ తలనొప్పికి సాధనకు మాకు చాలా హెల్ప్ అయింది స్వామి అది. సాధనకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి మనకి అనిపించింది మాకు. ఓకే స్వామి. మరి మామిడి అల్లంతో తలకు పట్టీ వేసుకోమని చెప్పారు కదా! అది ఎలా ఉంది? వాడారా మీరు? వాడాము స్వామి. ఇద్దరం గూడా వాడాము. ఈ తలనొప్పికి సంబంధించి అదే మా మిసెస్‌కి తలనొప్పి ప్రాబ్లమ్ ఉంది, సైనస్‌కి సంబంధించి. నేను అంతసేపు చేసుకోలేనేమో నేను ఆహ్, ఆహ్, అంతసేపు 1 అవరు దాదాపుగా అంటే అలా చేసుకోవడానికి ఇబ్బందేమో అని చెప్పినామె మామిడి అల్లంతోటి చాలా రిలాక్స్ ఫీల్ అయింది. రోజు తలస్నానం చేయడం, దానివల్ల జలుబు రావడం ఇలా ఈ ఇబ్బందులు లేకుండా చాలా ఫ్రీగా ఫీల్ అయింది. ఆ ఇబ్బందులేమీ లేకుండా ప్రశాంతంగా జపసాధన చేసుకోగలిగాం. ఓకే స్వామి. మరి తలంటు స్నానం చెప్పిన విధానం చేశారా? చేస్తే ఎలా ఉంది? తలస్నానంకి సంబంధించి మాకు ఆహ్, ఆహ్, నేను యాజ్ యూజువల్‌గానే చేసుకున్నాను స్వామి. తలస్నానం అనేది మాకు యాజువల్‌గానే చేసుకున్నాము. ఎందుకంటే తలకు సంబంధించి నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉండి. సో, మా మిసెస్ చేసుకున్నారు స్వామి. ప్రతిరోజు కూడా నిర్దేశించిన విధంగానే తలస్నానం చేసుకొని 2 పూట్ల పగలు అలాగే ఆహ్, సాయంకాలం మేమెక్కడ బయటికి వెళ్ళలేదు. సో, పగలు, సాయంత్రం కూడా జపసాధనకు ముందు, అలాగే పొద్దున కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు తలస్నానం చేసుకొని నైవేద్యాలు సమర్పించుకున్నాం. ఓకే స్వామి. ఇప్పుడు బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే మీకు ఎలా అనిపించిందది? బావుంది స్వామి. ఎందుకంటే బెల్లం దీపం అనేది మామూలుగా ప్రతి శుక్రవారం కూడా మేము రావుకాల దీపంలో బెల్లం దీపం యాడ్ చేసి పెడతాం. ప్రతి శుక్రవారం కూడా చేస్తాం. అలాగే బెల్లం దీపం శాంతికి చిహ్నం అనుకుంటా నేను. ఎందుకంటే బెల్లం అనేది పవిత్రమైన వస్తువు. ఆహ్, ఆహ్,
3 రకాల నూనెలు వేసి ఆహ్, ఆహ్, స గురువుగారు ఆదేశించిన విధంగానే పెట్టుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. మరి కూరగాయల సలాడ్ చెప్పారు గదా! చేశారు గదా! అమ్మవారికి చేశారు. అది ప్రసాదంగా పెట్టి మీరు తీసుకున్నారు గదా! దానికి అవును స్వామి. ఏమైనా తీసుకున్నాక ఏమైనా మార్పులను ఏమైనా గమనించారా? హ్మ్. మేము ఇవన్నీ మామూలుగా చేస్తూనే ఉంటాం స్వామి. గురువుగారు చెప్పింది సలాడ్ గాని, కీరకాయలు, అలాగే క్యారెట్, ఇవన్నీ కూడా సలాడు మేము యాజ్ యూజువల్ మా ప్రతిరోజు భోజనంలో మేము యాడ్ చేసుకునేవి ఇవన్నీ. గురువుగారు చెప్పిన సలాడ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మేము చేసుకునే సలాడ్ కంటే కూడా గురువుగారు చెప్పిన యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా చేసుకోవడం చాలా బాగా నచ్చింది మాకు సలాడ్ అది. అది కూడా 2, 3 సార్లు ఆ ఒక్క రోజే కాకుండా తర్వాత 2, 3 సార్లు కూడా మేము అది ట్రై చేసాం. చాలా బాగుంది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృతం అభిషేకం చేయటం ఎలా అనిపించింది మీకు? ఉద్వాసన రోజు చేశాం స్వామి పంచామృత అభిషేకము. మాకు విగ్రహం లేదు. ఫోటో మాత్రమే పెట్టుకున్నాము. అమ్మవారికి జస్ట్ ఫోటో దగ్గర అమ్మవారికి సమర్పించే పంచామృతాలతోటి. ఆహ్, పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి, దాన్ని తీసుకొని మళ్ళీ మేము పంచామృతాల్లో కలుపుకొని ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. అదొక్కటే కాదండి, నైవేద్యం కూడా అలాగే. ఎంత ప్రేమగా సమర్పించాము అనేది. అది ఆహ్, చాలా బాగుంది స్వామి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. అందరూ తప్పకుండా చేయాలి కూడా. ఓకే స్వామి. మరి అమ్మవారి దగ్గర పానకం గానివ్వండి, మంచినీరు గానివ్వండి పెట్టారు గదా! గ్లాస్‌లో ఆటిలో పెట్టారు గదా! అవును స్వామి. వాటిని ఏమన్నా తక్ తగ్గట్టు మీరేమన్నా గమనించారా? చాలా ఏమన్నా సార్లు స్వామి. ఏమన్నా జరిగినాయా? చాలా సార్లు చేశాము. అమ్మవారి వేళ్ళు పడడము, అలాగే ఆహ్, తీసుకున్న నైవేద్యం మేము ప్రసాదంగా తీసుకున్న నైవేద్యం గాని, మేము ఆల్‌మోస్ట్ 9 రోజులు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్నే తిన్నాం మేము. మధ్యాహ్నం సమయంలో ఒక పూట మాత్రమే నైవేద్యం సమర్పించాము. ఈ ఒక్క పూట తీసుకొని ఆ టేస్ట్ మారడం. ఎందుకంటే మళ్ళీ మారడం వేసుకున్నప్పుడు మేము అమ్మవారికి సమర్పించని భోజనం ఏదైతే ఉందో అది వేరే టేస్టు, అమ్మవారికి సమర్పించిన భోజనం వేరే టేస్ట్ రావడము. అది ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు స్వామి. ఎందుకంటే ప్రేమగా అమ్మకు సమర్పించిన తర్వాత అమ్మ అమ్మ చూపే చూపు పడిన ఆహ్, ఆ ప్రసాదమే అంత గొప్పగా అద్భుతంగా తయారైపోయింది. అమ్మవారి జప సాధనలో ఈ 10 రోజులు చేశారు గదా! చేసింది. సమస్యలేమన్నా సాధనలో సమస్యలేమన్నా వస్తే వాటిని మీరు ఎలా అధిగమించారు? మాకు చెప్పుకోదగ్గ సమస్యలు ఖచ్చితంగా లేవు స్వామి. ఎందుకంటే చిన్న చిన్న హ్మ్. ఆహ్, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులేమీ లేకుండా ముందుగానే మేము ప్రిపేర్ అయిపోయాము. ఇక సాధనకు సంబంధించి మాకు అలవాటయిపోయింది. సో, పెద్దగా చెప్పుకోదగ్గ సమస్యలైతే మాకేమీ రాలేదు స్వామి ఈ 9 రోజులు. ఆహ్, మధ్యలో ఏంటంటే ఈ సమస్యలేంటంటే సాధన చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు రావడము, ఆవలింతలు రావడము, ఆహ్, ఓహ్, ఇంకా ఇగ గజ్జెల సౌండ్ వినడము, అలా అమ్మవారికి సంబంధించిన ఆహ్, ఓ చిహ్నాలు తోచడం అనేది మేము సాధారణంగా చూస్తూనే ఉన్నాం కాబట్టి మాకు ప్రాబ్లమ్ అని అనిపించలేదు. సమస్య అని అనిపించలేదు స్వామి. అయితే వచ్చాయి. వచ్చాయి సమస్యలు. ఓకే స్వామి. మరి ఈ యొక్క నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా? ఏమన్నా లోటుందా? ఏమీ లేదు స్వామి. మా జీవితాలకు సంబంధించి మాకిదే చాలా మాకు చాలా ముఖ్యమైపోయింది మాకు. జీవితంలో ప్రతిరోజు దినచర్యల్లో ఈ సాధన అనేది మాకు ఒక పార్ట్ అయిపోయింది. సో, ఏ రోజైతే చేసుకోలేదో ఆ రోజు వెల్తీగా ఉండడం. ఏ రోజైతే చేసుకున్నామో ఆ రోజు కంప్లీట్‌గా ఫీల్ అవ్వడం. సో, అంతవరకు అలవాటయిపోయింది. సాధన చేసుకోవాలి అమ్మవారి. ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకున్న తర్వాత ఇంక వదలకూడదు. ఆహ్, అనే భావనలోనే మేమున్నాం. ఓకే స్వామి. మరి పీఠం వారు చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం అనేది మరి దాని గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పగలరు? నేను విన్నది నా గురువుగారు ఇప్పటికి 46 అన్న సంతర్పణలు చేశారని. అది 4000 అవుతాయి. 400, 4000 అవ్వాలి. ఎందుకంటే అన్న సంతర్పణలో నాకు అదృష్టం కలగలేదండి. ఎందుకంటే నా వృత్తిరీత్యా నేను లీవ్ దొరకని పరిస్థితి. ఎప్పుడైనా గురువుగారు అన్న సంతర్పణ చేసే సమయానికి నాకు సమయం కలిసి రాకపోవడం ఇలా నాకు పార్టిసిపేట్ చేయాలని ఉన్నా ఎక్కడికైనా నేను మహాకాల్‌కి ఒకసారి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కానీ అనుకోకుండా వృత్తిపరంగా నాకు ఆ ప్రెషర్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను.
ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే ఏమైనా దగ్గరలో జరిగినట్లయితే గానుగాపూర్‌లో ఉందని విన్నాను తొందరలోనే. ఆహ్, వెళ్ళాలని కూడా గురువుగారికి నేను అనుకుంటున్నాను స్వామి. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను కూడా వెళ్లి పార్టిసిపేట్ చేయాలని. ఇలాంటి అన్న సందర్పణలు ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పది. సో, ఇది ఇలాగే కొనసాగాలి. ఏ విధమైన సహాయ సహకారాలేమైనా ఓ ఉండాలి. ప్రతి అన్నదానానికి గూడా ఆ గురువుగారికి అమ్మ ఆ శక్తినివ్వాలి. అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఆ అన్నదానం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే స్వామి. మీరు పీఠంలోనికి వచ్చినాక, పీఠంలోనికి రాకముందు మీరు మానసికంగా, శారీరకంగా ఏమైనా మార్పులను ఏమన్నా గమనించారా? గమనిస్తే వాటి గురించి. గమనించా. అవును. మాకు అదే చెప్పాను గదా! మా తల్లిగారు స్వర్గస్థులయ్యారు 2017లో. అప్పటినుంచి మాకు పెళ్ళైన తర్వాత గూడా ఏదో ఒక వెలితనేది ఉండింది. పిల్లలు లేరనో, సరిగ్గా ఉండట్లేదు. ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదనో, ఆహ్, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులను, లేకపోతే ఏదో ఒక సమస్య మా పెళ్ళైన తర్వాత మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. కానీ వాటన్నిటిని తట్టుకునే శక్తొచ్చింది స్వామి మాకు. ఓహ్! సునాయాసంగా సరే ఏదైతే అదయిందిలే. అమ్ముంది గదా! మనకి అనే ధైర్యం అనేదొచ్చేసింది మాకు. సో, మాకు ఏమైతే ప్రాబ్లమ్ లేదు స్వామి. ఇంక అమ్ముంది చాలు. ఓకే స్వామి. మరి సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఈ పీఠంలోనికి వచ్చినాక మీరు ఏమన్నా నేర్చుకున్నారా? గురువుగారు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. ఇట్లాగా వీళ్ళు ఇలా ఉన్నారు సనాతన ధర్మం గురించి. అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తుంటే నాకు గూడా ఒక మార్గనిర్దేశకంలాగా అనిపిచ్చింది నాకు. ఇలాగే ఉండాలి గదా! అవును కదా! గురువుగారి ఆలోచన విధానము అవును కదా! ఇదే కరెక్ట్ కదా! మనమెందుకు ఇలా ఆలోచిస్తున్నాము అని చాలా సందర్భాల్లో నేను అనుకున్న మాట వాస్తవమే. ఓకే స్వామి. అది మరి మీరు హ్మ్. చెప్పండి. చెప్పండి సోమ్ చెప్పండి. మరి మీరు ఈ 10 రోజులు గూడా అఖండ దీపారాధన జేశారు. మీరు అవును. ఏవైనా సన్నివేశాలు చెప్పేయి ఏమైనా ఉన్నాయా అఖండ దీపారాధన గురించి? ఏమి పెద్దగా లేదు స్వామి. ఎందుకంటే అఖండ దీపం మొదటి రోజు పెట్టుకున్నప్పటి నుంచి, అమ్మవారి ఆవాహన చేసుకున్నప్పటి నుంచి, మేము కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాం. ఇంటిలో సెపరేట్‌గా ఆలయము సెపరేట్‌గా పెట్టుకోవడం పూజా గదిని, అమ్మవారి పక్కనే అఖండ దీపం పెట్టుకోవడం. అలాగే అమ్మవారిని ఆ దీపంలో చూసుకోవడం. ఈ 9 రోజులు. అఖండ దీపం కూడా ఉద్వాసన చెప్పేసిన 2 రోజుల వరకు కూడా వెలుగుతూనే ఉంది స్వామి మేము. కొంచెం పెద్దగా పెట్టుకున్నాము. 2 రోజులు వెలుగుతోంది. ఆ 2 రోజులు కూడా ఆ కైంకర్యాలు చేసుకున్నాం. జపం చేసుకోవడం, అమ్మవారి దీపం ఉన్నంత వరకు మేము చేసుకున్నాం స్వామి. అమ్మవారి వెలుగులో, ఆ దీపం వెలుగులో అమ్మవారిని చూసుకోవడం చూసాం స్వామి. ఓకే స్వామి. అలాగే ఇప్పుడు గురుముఖత మంత్రోపదేశం తీసుకున్న దానికి, లేదా మన పుస్తకాల్లో ఏదో ఒక మంత్రం తీసుకొని చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అలా చేసుకున్న దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటదంటారా? లేదా? ఉంటుంది. తప్పకుండా ఉంటుంది స్వామి. ఒక మంత్రాన్ని కోవడానికి పర్మిషన్ లేకుండా అంటే నుంచి నేర్చుకోవడానికి చాలా చాలా తేడా ఉంది. ఒక డాక్టర్ మన దగ్గర మనకు తెలిసిన మందులు వేసు సరే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఇది మా మిసెస్ చేసుకున్నారు. నేను గూడా పెట్టుకున్నాను స్వామి పోయింది. గోరింటాకు నేనే మా భార్యకి కూడా అమ్మవారికి నివేదించి, అమ్మవారికి ఫోటోకి చూపించి దాన్ని తీసుకొని అమ్మవారికి ఇది ఆహ్, ముత్తైదులతో కలిసి పెట్టుకోవడం చాలా బావుంది స్వామి. చాలా ఒక పండగలాగా జరిగింది మాకు ఆ రోజు. ఒక గోరింటాకు పెట్టుకోవడం అనేది. అవి బెంగుళూరులో దొరకలేదు మాకు. గోరింటాకనేది దొరకలేదు. బయట నుంచి తెప్పించుకొని మార్కెట్‌కెళ్ళి మాకు ఆకే కావాలి. బయట నుంచి మెహందీ గాదు కావాలి. గురువుగారు చెప్పిన సమయానికి మాకన్నీ గూడా ఆ టయానికి కుదిరాయన్నీ. ఆ! అది ఎలా జరిగిందో కుదిరిపోయాయి. అన్నీ వచ్చేసాయి. ఆహ్, అద్భుతంగా చాలా బావుంది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! ఎలా అనిపించింది? అది తప్పకుండా చేయాల్సిన కైంకర్యం అది. ఇంటికొచ్చాక ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఒక బంధువునే ఆహ్వానిస్తాం గదా! సో, ఆహ్వానించినప్పుడు మనకు తప్పకుండా ఇవి ఏదో ఒకటి చేయడం, వాళ్ళకి కైంకర్యాలు చేయడం, భోజనం పెట్టడం, అలాగే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇలా ఇచ్చి ఏమైనా మన ఇంట్లో మనకు కలిగింది ఏదైనా ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీ. అలాగే సాక్షాత్తు అమ్మనే తీసుకొచ్చినప్పుడు వాళ్ళని పంపించేటప్పుడు
అయ్యవారికి శివయ్యకి, అమ్మవారికి కూడా బట్టలు పెట్టి పంపించాము. చాలా సంతోషంగా అనిపించింది స్వామి. పోయిన సంవత్సరం కూడా ఇదే జరుపుకున్నాం. ఓకే స్వామి. మరి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? అమ్మవారిని పంపించారు కదా! సాగనంపేటప్పుడు కూడా అవును మీకు స్వామి. ఎలా అనిపించింది? చెప్పాలంటే చాలా బాధాకరంగా జరిగింది. ఉద్వాసన చెప్పాలి అనే ఆలోచన నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఉద్వాసన చెప్పాలి అంటే మాకు ఇవ్వాలే ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేమో. ఇంకా 2 రోజులు చేసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే చాలా కంప్లీట్‌గా ఫీల్ అయ్యాం స్వామి. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. 9 రోజులు బాగా కఠినంగా దీక్ష తీసుకున్నాము. అలాగే జపసాధన చేసుకున్నాము. చాలా కంప్లీట్‌గా ఫీల్ అయ్యాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అట్ ద సేమ్ టైమ్ అప్పుడే అయిపోయింది అనే బాధ కూడా ఉండింది మాకు. సో, అప్పుడే అయిపోయింది ఉద్వాసనకు సంబంధించి. ఇంకా 2 రోజులుంటే బావుండే. మొన్ననే కదా స్టార్ట్ చేశాము అనే ఫీలింగ్‌లో ఉన్నాం మేము. కానీ వెళ్ళిపోతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి స్వామి మాకు. పంపించాలి అంటే. ఎందుకంటే మనసులో అనుకోవడం వేరు. అమ్మవారి గడప దాకా తీసుకొని వచ్చి ఆహ్, వ మీ యథాస్థానానికి వెళ్ళాము అన అన ఆహ్, అంటుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది స్వామి మాకు. మా ఇంట్లో ఉండదా ఇంక అమ్మ? అని ఆ అజ్ఞానంతోటి మా ఇంట్లో ఉండదా? అనే ఫీలింగ్ తోటి కొంచెం మాకు బాధ కలిగిన మాటైతే వాస్తవమే. చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. ఆహ్, అందరికి రాదు. ఈ అవకాశం అనేది అందరికీ రాదు. అమ్మ అప్పటికి కరుణించి మా దగ్గర చేయించుకోవాలనిపిస్తేనో, గురువుగారి ఆశీర్వాదం ఉంటేనో అందరికీ సిద్ధిస్తది. అందరికీ రాదని అనిపిస్తుంది స్వామి. కానీ ఇది మేము బతుకున్నంత వరకు ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి. తప్పకుండా చేసుకుంటాం. మన పీఠం ద్వారానే చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే స్వామి. మరి నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? లేదా? ఖచ్చితంగా కావాలి స్వామి. ఇలాంటి ఆహ్, పీఠాలు ఉండడం వలనే ఉచితంగా ఎవరిస్తారు చెప్పండి మంత్రాలు? ఉచితంగా ఆహ్, అన్న సంతర్పణలు ఆహ్, కైంకర్యాలు గాని, అన్న సంతర్పణలు గాని ఇవన్నీ మామూలుగా కొన్ని పీఠాలు చెయ్యవు. ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తారు. 15,000, 20,000 తీసుకొని మంత్రాలు ఇవ్వడము, వరాహి దీక్షలు చేయించి, అమ్మవారి దీక్షలు చేయించడము. ఆహ్, ఇటువంటి పీఠాల మధ్య మన పీఠం అనేది చాలా గొప్ప పీఠం. చాలా అరుదుగా ఉండే పీఠం. అలాంటి కొన్ని పీఠాల్లో మాత్రమే మన పీఠం ఉంటుంది. కొన్ని పీఠాల్లోనే మన పీఠం గూడా ఒకటేని నేను సంతోషంగా చెప్తున్నాను. ఇలాంటి పీఠాలు ఇంకా ఎన్నో రావాలి. మన హైందవ ధర్మం డెవలప్ అవ్వాలి. మన హిందూ తత్వం అనేది పెరగాలి అంటే, ఈ హిందూ ధర్మం పెరగాలి అంటే ఇలాంటి పీఠాల వల్లనే సాధ్యమవుతుందని ఖచ్చితంగా నమ్ముతాను స్వామి నేను. ఎందుకంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా జరిగే పరిపూర్ణమైన జ్ఞానం అనేది మనలాంటి పీఠం, మన పీఠం లాంటి పీఠం నుంచే వస్తాయని అనుకుంటున్నాను నేను. ఓకే స్వామి. మరి పిల్లల్ని పెంచాలి అనేది గురువుగారు చెప్పారు గదా! మీకు ఏమనిపించింది? స్వామి దీని గురించి నాకు ఐడియా లేదు. పిల్లల్ని పెంచడం విషయం గురించా? అంటే గురువుగారు కొన్ని సలహాలు చెప్పారు. కొన్ని విషయాల్లో అవును. మాట్లాడారు. ఆ అవును. విషయాలు అవును. మనం అవును. విన్నప్పుడు మీకేమనిపించింది? అదొకటే కాదండి. చాలా విషయాలు కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. పిల్లల్ని అదే. పెంచే అవును. అవును. ఇచ్చారు. ఇవన్నీ కూడా కావాలి. ఇలాంటి సూచనలు స గురువుగారు ఇవ్వడం ద్వారా కొన్ని రియలైజ్ అయ్యాము. కొన్ని పాటిస్తూ చెప్పడం వల్ల అవును. గురువుగారు చెప్పినట్టే చేస్తున్నాం గదా! అని అని అనిపించింది మాకు. చాలా సార్లు అనిపించింది. ఇవి ఖచ్చితంగా మాకు కావాలి. ఇలాంటి టిప్స్ అనేది మా జీవితం ధర్మ మార్గంలో నడవాలి. మాకు సంతృప్తిగా ఉండాలి. జ్ఞానం కావాలి అంటే ఇలాంటి టిప్స్ కావాలి సార్ మాకు. తప్పకుండా కావాలి. ఆహ్, వాళ్ళు చెప్తూ ఉంటే నేను వింటున్నాను. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే గూడా నేను చూస్తున్నాను నేను. ఆల్‌మోస్ట్ చాలామంది మాకు ఈ అనుభవం కలుగుతుంది. మేము నాతో పాటు చేసిన సాధకులు అంటే పోయిన సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం మూడో సంవత్సరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గదా! సో, వాళ్ళు చెప్తుంటే నాకు సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ నాకు కూడా ఇలాంటి అనుభవాలు కలుగుతాయి అని చాలా సార్లు అనిపించింది నాకు. స్వామి మరి గురువుగారి సపోర్ట్ ఎలా ఉందండి? చాలా గొప్పగా ఉంది స్వామి. ఆహ్, చ గురువుగారంటే ఇంక గురువుగారంతే. కఠినంగా మాట్లాడినా, లేదా ప్రేమగా మంత్రాలిచ్చినా, పూజ కార్యక్రమాలు చేయించినా, అది గురువు ఓకే గారికే స్వామి. చెల్లింది. అది హ్మ్. అంతే అంతకు మించి నేను గురువుగారి గురించి ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, లేతే ఎవరైనా మీకు తెలిసినోళ్ళు ఉన్నారు. వాళ్ళు నవరాత్రులు మేము చేసుకుంటాం అన్నారు. అప్పుడు మీరిచ్చే
సందేశం ఏంటి? వారికి ఇచ్చే సూచనలు ఏంటి? సందేశం ఏంటి? ఖచ్చితంగా మా గురువుగారి ఆశీర్వాదం తీసుకోండి. మా గురువుగారి పర్మిషన్‌తో చేసుకోండి. ఇలాంటి దీక్ష చేసుకోండి. మీరు గూడా మాలాగే తరించండి అని ఖచ్చితంగా చెప్తాను స్వామి నేను అందరికి. మన పీఠం నుంచి ఎస్పెషల్లీ ఎందుకంటే అందరికీ మాలాగా ఈ అదృష్టం రాదు. మన పీఠం నుంచి మంత్ర దీక్ష తీసుకోవడం గానీ, లేకపోతే పూజా కార్యక్రమాలు చేసుకోవడం గానీ అందరికీ రాదు. నేను ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి, నన్ను అడిగిన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను. అందరికీ రాదండి ఈ అదృష్టం అది. మీరు సంకల్ప బలం ఉండాలి. అలాగే గురువుగారి ఆశీర్వాదం ఉండాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అవి ఉంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు చేసుకోండి. చేసుకోండి. మీరు తరించండి అంటాను నేను ఖచ్చితంగా. ఓకే స్వామి. శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో శ్రీ నమః. హరి ఓం. గురుభ్యో నమః. హరి ఓం.